దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడుగగా, అపవాది, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. ఆరాధన వర్తమానంలో కూడా మనం ఈ భాగాన్నే మనం చదువుకున్నాం. అందులో ఉన్న సారాంశం ఏమిటి అనంటే, ఇక్కడ మనకు ఎవరెవరు కనిపిస్తూ ఉంటారు ఈ 6వ వచనంలో అనంటే, లేకపోతే ఈ మొదటి అధ్యాయంలో ఎవరెవరు కనిపిస్తూ ఉంటారు అనంటే, దేవదూతలు కనిపిస్తూ ఉంటారు, యెహోవా దేవుడు కనిపిస్తాడు, అపవాది కనిపిస్తాడు, దాని తర్వాత యోబు మనకు ఇక్కడ కనిపిస్తాడు. ఈ భాగంలో ఎంతమంది? దేవదూతలు 2, దేవుడు 3, అపవాది 4, యోబు. ఈ భాగాన్ని ఇందాక మనం చూసుకున్నాం. అక్కడ అపవాది యొక్క లక్షణం ఏమిటి అనంటే, దేవుని పిల్లలు ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేస్తాడు అనంటే, దేవుని పిల్లల మీద అతడు దాడి చేయటము అనేది ప్రారంభిస్తూ ఉంటాడు. దేవుని పిల్లల మీద అపవాది ఏం చేస్తూ ఉంటాడు? దాడి చేయటము అనేది మనం గమనించాం. ఇందాక చాలా డిస్టర్బ్గా ఉంది కాబట్టి సరిగ్గా మీకు అర్థమైందో లేదో ఒక 3 నిమిషాలలో ఆ అవుట్లైన్ అనేది నేను చెప్తాను. పరలోకానికి ఇప్పుడు ఎవరు వచ్చారు అనంటే, అపవాది వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనంటే, ఈ 2వ భాగంలో నేను చెప్పదలుచుకున్న మాట ఏంటి అనంటే, అపవాది ఎందుకు దేవుని దగ్గరకు వస్తాడు అనంటే, ఫిర్యాదు చేయటానికి వస్తూ ఉంటాడు. అంటే కంప్లైంట్ అనేది ఇవ్వటం కొరకు వాడు వస్తాడు. వాడి పని ఏమిటి అనంటే, దేవుని పిల్లలు ఎక్కడ దొరుకుతారా, వాళ్ళ విషయంలో నేనేం చేయాలి అనంటే, వాళ్ళని చూడంగానే వాళ్ళలో ఉన్న బలహీనతలు ఎప్పుడైతే చూశాడో వెంటనే ఏం చేస్తాడు అనంటే, వాడికి ఉబ్బు ఆగదనమాట. వాడికి ఏమాగదు? ఉబ్బు అనేది ఆగదు. అది ఎప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేయాలనుకుంటాడు అనంటే, దేవుని సన్నిధిలో కక్కాలి, పలానా వ్యక్తి గురించి నేను నెగిటివ్గా చెప్పాలి అన్న ఆలోచన ఎవరిది అనంటే, అపవాదిది. సో ఇక్కడ అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వచ్చినప్పుడు చాలా డల్లుగా ఉంటాడు. ఎందుకు చాలా డల్లుగా ఉన్నాడు అనంటే, యోబులో ఎలాంటి బలహీనతలు అనేవి కనపడవు. కనపడకపోయినప్పుడు దేవుడే అతనితో తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచన చేసావా? ఏమైనా ఆయనలో మిస్టేక్స్ చూడటానికి నువ్వు ప్రయత్నం చేసావా? అతడు యథార్థంగా ఉన్నాడు, అతడు న్యాయవంతుడిగా ఉన్నాడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అతడు చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తిలాగా ఉన్నాడు అని దేవుడు ఏం చేశాడు అనంటే, చాలా సంతోషంగా అపవాదిని ఏం చేస్తూ ఉన్నాడంటే, వాడిని ఆట పట్టిస్తూ నవ్వుతూ, చూసావా మా వాడు ఎంత గ్రేటో అనుకుంటూ చాలా సంతోషంగా చెప్తూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం, ఈ మాట మనల గురించి ప్రభు అనగలడా? పలానా వ్యక్తి ఇప్పుడు బలలో చేయి వేస్తున్న మనమందరం పరిశీలన చేసుకుందాం. నేను బలలో చేయి వేస్తూ ఉన్నాను, నన్ను గూర్చి ప్రభు ఇలాంటి సాక్ష్యం ఇస్తాడా? మనల్ని గూర్చి దేవుడు ఇంత సంతోషంగా ఉంటాడా? డైరెక్ట్గా అపవాదితోనే మా వాడు చూసావా ఈ 5 లక్షణాలు ఎంత చక్కగా ఉన్నాయి అని చెప్పగలడా? అప్పుడు అపవాది ఏమంటూ ఉన్నాడు అనంటే, ఆయన చూడండి ఏమంటున్నాడు. అడుగగా అపవాది, యోబు ఊరకేనే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. ఇప్పుడు సాతాను యొక్క బుద్ధి ఎలాగుంటుంది అనంటే,
ఆయన ఊరికనే యథార్థంగా ఉన్నాడా? ఆయన ఊరికనే న్యాయవంతుడిగా ఉన్నాడా? ఆయన ఊరికనే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు అతని చుట్టూ ఏముంచావు? ఒక కంచెను ఉంచావు. అతని మీద నీ చేయిని ఉంచావు. నువ్వు అతన్ని దీవిస్తూ ఉన్నావు. నేను ఇప్పుడు నీకు ఒక మాట చెప్తున్నాను. నువ్వు అతని మీద చేయిని పక్కన తీసేసేయి. ఆయన నిన్ను నీ ముఖాన్న దూషించకపోతే నా పేరు అపవాది కాదంటున్నాడు ఆయన. నువ్వు ఆయన మీద ఉన్న చేయి తీసేసేయి, అతని చుట్టూ ఉన్న కంచెను తీసేసేయి, ఆయన ఖచ్చితంగా ఆ యోబు నిన్ను దూషిస్తాడు. ఆలోచన చేయండి. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏమిటి అని అంటే, దేవుని యొక్క కాపుదల అనేది లేకపోతే, దేవుని యొక్క కంచె అనేది మన ఇంటి చుట్టూ లేకపోతే అపవాది మనల్ని ఒక్క క్షణంలో మనల్ని పాడు చేయగలడు. యోబు యొక్క జీవితం మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు తనకున్న కోటాను ఆస్తులు మనం చూసాం. అతనుకున్న 10 మంది పిల్లలు మనం చూసాం. ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలాగైందో మనం గమనించాం, తెలుసు మనకి. ఆయన దగ్గర ఉన్న ప్రజలందరూ ఎలా పక్కకు వెళ్ళిపోయారో తెలుసు. ఇదంతా ఎలా జరిగింది అని అంటే, పొరపాటున దేవుడు మనకు కొంచెం దూరంగా వెళ్తే అపవాది ఏం చేస్తాడు అనంటే, మన మీద ఇమ్మీడియట్గా దాడి అనేది స్టార్ట్ చేస్తాడు. ఏ విధంగా దాడి చేస్తాడు అనంటే, అసలు ఇక్కడ ప్రాణం ఒకటే తీయలేదు కానీ ఆల్మోస్ట్ 99% యోబుకున్నవన్నిటిని ఏం చేశాడు అనంటే, ఆయనవన్నిటిని ఆయన తీసుకొని పాడు చేయటము అనేది జరిగింది. అపవాది యొక్క లక్షణం ఏమిటి అనంటే, మళ్ళీ చెప్తున్నాను, దేవుని పిల్లల మీద దాడి చేస్తాడు. రెండవది, దేవుని పిల్లల మీద వాడు ఏం చేస్తాడు అనంటే, నేరాలు మోపుతూ ఉండేవాడు వాడు. యోబు గురించి ఆలోచన చేద్దాం మళ్ళొకసారి. ఆ 5 లక్షణాలు మాత్రమే కాదు, ఈ యోబు 31వ అధ్యాయంలో మనం చూసాం. అతను ఎలాగున్నాడు? యథార్థంగా ఉన్నాడు. అతను ఎలాగున్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు. యోబు ఎలాగున్నాడు? దయా దాక్షిణ్యత కలిగి జీవిస్తూ ఉన్నాడు. యోబు న్యాయవంతుడిగా ఉన్నాడు. యోబు నీతిమంతుడిగా ఉన్నప్పటికీ కూడా అతని విషయంలోనే ఒక ఫిర్యాదు చేయడానికి అపవాది పరలోకానికి వెళితే, ఇప్పుడు ఆలోచన చేయండి, మన సంగతి దగ్గరకు వచ్చేసరికి ఈ వారంలో చేసిన మన కార్యాలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ఆత్మీయమైన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు అపవాది కళ్ళల్లో మనం పడ్డామా లేదా? మనం అనుకుంటూ ఉంటాం, దేవుని మందిరానికి మనం వస్తూ ఉన్నాం, మనం సహవాసం చేస్తూ ఉన్నాం, మనము సంఘ కార్యక్రమాలలో మనం ఉంటూ ఉన్నాం. కానీ ఆలోచన చేయండి, ఒకటి, మనం మందిరానికి వస్తూ ఉన్నా, సహవాసంలో ఉంటూ ఉన్నా, సంఘ కార్యక్రమాలలో మనం పాలుపంపులు పొందుతూ ఉన్నా, ఒకసారి గమనించాలి, మన ఆత్మీయమైన జీవితము అనేది ఎలాగుంది. మనలో ఉన్న బలహీనతలు అనేది ఎవరు చూస్తున్నారు, ఎవరు గమనించట్లేదు అనుకోవచ్చు. కానీ ఒకటి, దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా అపవాది వీటన్నిటిని స్కాన్ చేస్తూ తాను ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవునికి ఎప్పుడు మన నేరాన్ని వెళ్ళి చెప్పాలి, మనం చేసిన తప్పులన్నిటినీ ఎప్పుడు ఫిర్యాదు చేయాలని వాడు ఏం చేస్తూ ఉంటాడు అనంటే, వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. కనుక దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క పిల్లలు ఎలాగుండాలి అనంటే, మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా మనం జీవించటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీకు నిర్గమకాండము చెబుతూ ఉంటున్నప్పుడు అపవాది యొక్క లక్షణాలు నేను మీకు చెప్పాను. ఫరో అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. ఫరో దేవుని ప్రజలను ఆరాధన చేయకుండా ఉండకుండా వాడు ఎలా ప్లాన్ చేశాడు అనేది చెప్పుకుంటూ అపవాది యొక్క లక్షణాలు మీకు చెప్తాను, క్లుప్తంగా చెప్తాను. చూడండి, అపవాది ఎవడు అనంటే, వాడు తంత్రాలు కలిగిన వాడు. అపవాది ఎవడు అనంటే, ఎవడిని మోసం చేయాలా అని వాడు ఎదురు చూస్తూ ఉండే వ్యక్తి. అపవాది ఎవడు అనంటే, జల్లడించేవాడు దేవుని ప్రజలను. అపవాది ఎవడు అనంటే, వాడి యొక్క కుయుక్తిపరుడు. అపవాది ఎవరు అనంటే, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది, ఎవరిని మురింగుదుమా అని ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తి. అపవాది యొక్క ఆలోచన ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనమందరం ఉన్నాము, మనమందరము
దైవికంగా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాం. మనమందరము యథార్థంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనమందరము పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనమందరము దేవుని పిల్లలంగా నీతిమంతులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నప్పుడు అపవాది ఏం చేస్తూ ఉంటాడు అనంటే మన మీద నేరం మోపడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరిని మృంగుదమా అని వాడు ఎదురు చూస్తూ ఉంటున్న పరిస్థితులలో ఇక్కడ మొదటి పేతురులు అంటారు, మనం ఎలా ఉండాలి అనంటే నిబ్బరమైన బుద్ధి కలిగి మనం ఉండాలి. ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి అనేది మనము కలిగి ఉండాలి. ఎందుకు అనంటే దేవుని పిల్లల యొక్క సాక్ష్యాన్ని పాడు చేయటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక చూడండి, ఈ 6-7 వచనాలు మనం చూస్తూ ఉంటుంటే మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది అపవాది ఎలాగున్నాడు అనంటే నేరం మోపడానికి ఏకంగా పరలోకానికి వచ్చేస్తున్నాడు. వాడి గురించి ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మంచి మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్లోకి దేవదూతలు మాత్రమే కాదు, అపవాది కూడా రావటం జరిగింది. వాడు చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు అందులో తాను పడివేయబడెను అన్న మాట ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఇక్కడ ఉంది, వాడు ఆ నిత్యాగ్నిలోకి వాడు పడిపోయేంత వరకు కూడా ఈ అపవాదిగాడు ఎలా ఉంటాడు అని అంటే ఓడిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎప్పుడైతే వచ్చారో, ఆయన సిలువలో ఎప్పుడైతే ప్రాణం పెట్టి సమస్త మానవాళిని తాను ఎప్పుడైతే రక్షించుకున్నాడో, సమస్త మానవాళిని నిత్యత్వం కొరకు తాను ఎప్పుడైతే అన్ని విధాలా సిద్ధపరిచాడో, ఎప్పుడైతే తాను మరణాన్ని గెలిచాడో అపవాది ఓడిపోయాడు. కానీ అప్పటి వరకు వీడికి ఒక స్వేచ్ఛ అనేది ఉంది. వీడి అడ్రస్ గురించి ఆలోచన చేస్తే భూమి మీద అటు ఇటు తిరుగుతూ నేను వచ్చాను అని అన్నాడు. వాడు నరకంలో ఉండడు, వాడు భూమి మీద ఉండడు, వాడు పరలోకంలో ఉండడు. వాడు ఒక దేశ దిమ్మరిలాగా వాడు ఎలాంటి వ్యక్తి అని అంటే అటు ఇటు తిరగటమే వాడి పని. వాడి పని ఏమిటి అని అంటే ఎవరిని మృంగుదుమా అని ఎదురు చూస్తూ ఉంటాడు. వాడి పని ఏమిటి అని అంటే నన్ను, అలాగే మిమ్మల్ని, దేవుని పిల్లలము అని పిలువబడుతున్న మనల్ని మనం ఎప్పుడు తప్పు చేస్తామా వాళ్ళని ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మన సాక్ష్యాన్ని పాడు చేయాలని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూడటం మాత్రమే కాదు, దేవుని సన్నిధికి వెళ్ళి వాడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. చూద్దామా వాడు చేసే పనులు క్లుప్తంగా మనం చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి, 778వ పేజీ. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఆంటీకి ఒక మౌత్ ఇవ్వండి అన్న. సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. చాలండి. ఇక్కడ చూడండి, యోబులో అపవాది రావటము అనేది జరిగింది. ఈ జకర్యా గ్రంథంలో ఇక్కడ ఎలా ఉన్నాడు అనంటే అతని కుడి పార్శ్వమున నిలబడి అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. ఇంతకు మించి ఎక్కువగా స్థానం వాడికి ఇవ్వద్దు. దేవుని సన్నిధిలో వాడు నిలబడలేడు, వాడు వచ్చాను, వాడు నిలబడను. ఇంకోటి ఏంటంటే వాడి కుర్చీ వేసి కూర్చోబెట్టేంత పరిస్థితి అనేది మనం ఎప్పుడు తెచ్చుకోవద్దు. సరే, ఇక్కడ వాడి గురించి మనం ఆలోచన చేస్తే వీడు చేసే పని ఏమిటి అనంటే సాతాను ఫిర్యాది అయి అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వాక్యం వింటూ ఉన్నంతసేపు ఒకసారి మనం ఇలా ఆలోచన చేసుకోవాలి. నాకుగా నేను, మీకుగా మీరు ఏమైనా ఆలోచన చేయాలి అనంటే నా గురించి అపవాది ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఈరోజు అప్డేట్ ఏంటి అనంటే ఈరోజు నన్ను బాగా పరిశీలన చేస్తూ ఉంటాడు.
ఈరోజు ఎక్కడైనా దొరికితే వాడు ఏం చేస్తాడు అంటే దేవుని యొక్క కుడి పార్శ్వాన నిలబడి, ఆ రాకేష్ గారు అసలు ఎట్లా అంటాడో తెలుసా, నిలబడి వాక్యం చెబుతున్నాడు అనే కానీ వాక్యం అయిపోయిన తర్వాత ఆయన యొక్క జీవితం గురించి మీరు చాలా ఆలోచన చేస్తే అసలు సేవకుడుగా ఉండటానికి ఏమాత్రము అర్హుడు కాదు అనుకొని ఈ అపవాది ఏం చేస్తూ ఉంటాడు అనంటే ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. మనల్ని కూడా మన ఇంట్లో మనం ఎలాగున్నాము, మన ఇంట్లో మనం ఆత్మీయంగా మనం ఉంటూ ఉన్నామా, మనం ఇతరుల పట్ల మన వ్యవహార శైలి అనేది ఎలాగుంది, అవన్నీ వాడు గమనిస్తూ ఉంటారు. వీళ్ళు మందిరానికి వెళ్ళి చక్కగా ముసుగులు వేసుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, చక్కగా చప్పట్లు కొడుతూ ఉంటారు. కానీ వీళ్ళ యొక్క సాక్ష్యము అనేది ఇంట్లో ఎలాగుంటుంది, వీళ్ళ యొక్క సాక్ష్యము అనేది బజారులో ఎలాగుంటుంది, వీళ్ళ గురించి నేను చెప్తాను చూడండి అనుకొని అపవాది ఏం చేస్తూ ఉంటాడు అంటే మన గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. అవును, ఈ అపవాది ఎప్పుడెప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉంటాడు? ఈ అపవాది ఎప్పుడెప్పుడు మన మీద నేరారోపణలు చేస్తూ ఉంటాడు? ప్రతిరోజు చేస్తూ ఉంటాడా, లేకపోతే వారానికి ఒకసారి చేస్తూ ఉంటాడా, లేకపోతే నెలకు ఒకసారి చేస్తూ ఉంటాడా? లేదు, అన్ని డేటా అంతా కలెక్ట్ చేసుకొని సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు లోనికి వచ్చి పాపాల నిమిత్తం బలి అర్పించినట్టు ఈ అపవాది సంవత్సరానికి ఒకసారి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి మన మీద ఫిర్యాదు చేస్తూ ఉంటాడా? చూడండి వాడు చేసే పని ఎలాగుంటుందో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఇలా ఉంది. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. ఓకే. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు అయిన అపవాది. చాలండి. వీడు రోజు కాదు, వారానికోసారి కాదు, నెలకోసారి కాదు, సంవత్సరానికోసారి కాదు, వీడు మన మీద ఎంత కసితో ఉంటాడు అనంటే దేవుని పిల్లలు యథార్థంగా ఉన్నారు అనంటే, దేవుని పిల్లలు నీతిగా ఉన్నారు అనంటే, దేవుని పిల్లలు ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు అనంటే, దేవుని పిల్లలు దయాదాక్షిణ్యత కలిగిన ఓ మంచి లక్షణము క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి వీళ్ళు ప్రత్యేకించుకొని తమ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అనంటే వాడు ఏం చేస్తాడు అనంటే చిన్న మిస్టేక్ అనేది కనపడినా కూడా ఏం చేస్తాడు అనంటే ఇక్కడ రాయబడిన మాట, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వీడికంటూ ఒక టైం అనేది లేదు. వీడు ఎంత చురుగ్గా పనిచేస్తూ ఉన్నాడు అనంటే వీడు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నాడు. వీడు అసలు నిద్రపోకుండా ఏం చేస్తున్నాడు అనంటే మనలందరినీ వాడితో పాటు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోవటము అనేది వాడి యొక్క ఉద్దేశం. కనుక వాడు మన మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. వాడు మన మీద ఏం చేస్తూ ఉన్నాడంటే నేరాలు బాపటానికి రాత్రింబగళ్ళు వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. జాగ్రత్త. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ పాటికి ఎన్నిసార్లు అప్డేట్ వెళ్ళి ఉంటుంది పైకి? ఈ వారంలో మన అప్డేట్ ఎన్నిసార్లు వెళ్ళి ఉంటుంది పైకి? అందరి ముఖాలలో నవ్వు వస్తుంది కదా. మనం ఏమేం చేసామో మనకు గుర్తొస్తామని, మనం ఎలా మాట్లాడాము, మనం ఎలా చూసాము, మన హృదయము అనేది ఎంత ఘోరంగా ఉంది, మనం చేసిన పనులు, మనము ఆత్మీయంగా ఉండకుండా లోకస్తుడు ఎలాగైతే జీవించాడో అలాగే మనం జీవిస్తూ ఉన్నాము. పోయిన ఆదివారం వచ్చాము, ఈ ఆదివారం మాత్రమే మనం కనబడుతూ ఉన్నాం. మన జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఎంత మంచి అప్డేటు పరలోకంలో మన గురించి ఉందో. దేవుని యొక్క కంచె అనేది మన చుట్టూ లేకపోతే, దేవుని యొక్క హస్తము అనేది మన మీద లేకపోతే క్షణాలలో వీడు మనల్ని పడేస్తాడు. మనం సరిగా లేనప్పటికీ కూడా మనం నేటి దినాన సజీవంగా మనం క్షేమంగా ఉండి
దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినే ఒక పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు అని అంటే గమనించండి, మనము దేవుని యొక్క హస్తాలలో మనం ఇంకా క్షేమంగా మనం ఉన్నాం. వీడు యోబును మాత్రమే అటాక్ చేయలేదు. యోబు అపవాది అనబడిన వాడు యోబు అంత మంచిగా ఉన్నప్పటికీ కూడా అతని మీదే అటాక్ చేయలేదు. వీడు చూడండి, వీడి యొక్క పనులు ఎలాగుంటాయి. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం మీకు తెలుసు కదా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం చూడండి. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా. చాలండి. అపవాది ఇప్పుడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడు? యోబును చాలా ట్రై చేశాడు. యోబును అన్ని విధాలా ట్రై చేశాడు. దేవుడే యోబును నమ్మి నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఆయన ప్రాణాన్ని మాత్రం మాకు అపవాది అని చెప్పాడు. ఆయన వచ్చాడు, సర్వాన్ని క్లీన్ చేశాడు. అసలు యోబు దగ్గర ఏమి లేకుండా చేశాడు. వాళ్ళ భార్య వచ్చేసి నువ్వు ఇంకా యథార్థతను వదిలిపెట్టవా, ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు అని చెప్పేంత స్టేజ్లోకి తాను తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ యోబు ఎలా ఉన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను అన్న మాట అన్నాడు. నేను నా యథార్థతను నేను వీడను అని అన్నాడు. నేను దేవుడు నన్ను ఎలా జీవించమన్నాడో నేను అలా జీవించడానికే నేను ప్రయత్నం చేస్తాను అని అన్నాడు. నోటి మాట చేతనైనను యోబు పాపము చేయలేదు అనుకుంటూ ఏం చేశాడైనా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. ఈ పనులన్నీ ఇప్పుడు ఒక దేవుని బిడ్డడిగా తను చేస్తూ ఉంటున్నప్పుడు అపవాదికి ఎంత సిగ్గేస్తూ ఉంటుంది? మనకును ఇలాంటి శ్రేష్టమైన భక్తులకు చాలా తేడా ఉంది. వీడు యోబును టచ్ చేయటం మాత్రమే కాదు, వీడు ఆఖరికి దేవుని హృదయానుసారుడైన దావీదును కూడా టచ్ చేశాడు. కొంతమంది దాన్ని పసిగట్టి చాలా జాగ్రత్తగా ఉన్నారు. అపవాది వాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు. దావీదు దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలుకు విరోధముగా ఏం చేశాడంటే దావీదును ప్రేరేపింపగా, ఆ క్షణాలలో పాపం దావీదు పడిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలను లెక్కించటము అనేది ప్రారంభించాడు. యోవాబు అప్పటికి వచ్చి చెప్పాడు, దేవునికి ఇష్టం లేదు కదా, ప్రజలను లెక్కించడం ఎందుకు, దేవుడు ఏర్పరిస్తేనే కదా మీరు రాజు అయింది, మన సైన్యాన్ని లెక్క పెట్టాల్సినంత అవసరత ఏదుంది అని అంటే ఆ టైంలో చాలా కోపంగా ఉన్నాడు. అపవాది చేత ప్రేరేపించబడ్డాడు. నేను చెప్పింది చేయవయ్యా, ఎక్కువ మాట్లాడమాకన్నాడు. మేడ మీదకి వెళ్ళాడు, అపవాది చేత తాను ప్రేరేపించబడ్డాడు. ఈ రెండు కారణాలు చాలు. వెంటనే రాత్రింబగళ్ళు ఎదురు చూస్తున్న వ్యక్తి, ఎవరిని మురింగుదుమా అని ఎదురు చూస్తున్న వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేశాడు అంటే నేరారోపణ తాను చేస్తూ ఉన్నాడు. ఇలాంటి నేరారోపణలు మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం మనం ఆలోచన చేస్తే అక్కడ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. చాలండి ఇండైరెక్ట్గా ఇక్కడ అపవాది యొక్క దాడి దానియేలు మీద పడుతూ ఉంటుంది. ఎందుకు పడుతుంది? దానియేలు కూడా యథార్థంగా తాను జీవిస్తూ ఉన్నాడు. దానియేలు కూడా న్యాయంగా తాను జీవిస్తూ ఉన్నాడు. దానియేలు కూడా నీతిగా తాను జీవిస్తూ ఉన్నాడు. గమనించండి, వీళ్ళ మీద వాడు దాడి చేస్తానే ఉంటూ ఉంటాడు. అక్కడ ప్రధానులను అధిపతులను దానియేలు మీద నింద మోపటానికి ఒక హేతువును కనిపెట్టుచూ ఉండిరి. కానీ ఆలోచన చేయండి, దానియేలు ఎక్కడా దొరకలేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే అపవాదికి దొరకకుండా మనం చాలా జాగ్రత్తగా జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని పిల్లల్లాగా యోబులాగా జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి.
దానియేలులాగా మనం జీవించడానికి మనము ప్రయత్నము అనేది చేస్తూ ఉండాలి. ఒకటి ముందుగానే చెప్తున్నాను, కంక్లూజన్లో చెప్పాలి. దేవుని పిల్లలంగా మనము యథార్థంగా, నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే తాత్కాలికంగా మనము కొంచెం శ్రమల గుండా మనం వెళ్ళొచ్చేమో, కానీ గమనించండి, కంక్లూజన్ దగ్గరకు వచ్చేసరికి, అంటే చివరికి వచ్చేసరికి దేవుడు మనకు సంపూర్ణమైన విజయాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. ఈ దానియేలు దగ్గరకు మనం వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేశారు, ఏ హేతువైనా దొరుకుతుందా అని వాళ్ళు ఎదురు చూశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. దాని తర్వాత మళ్ళొక ప్రయత్నం చేశారు. చూడండి, రెండో ప్రయత్నం, ఇదే 6వ అధ్యాయము, 18 నుంచి 22 వచనాలు చదవండి దయచేసి. అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనియలేదు, వాయిద్యములు లేకపోతే నాట్యాలను జరగనివ్వలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి. చాలు, ఇక్కడ ఏం జరిగింది మనకు తెలుసు కదా. ఒక రాజు ఒక ఆజ్ఞను చేశాడు, ఆజ్ఞా ప్రకారము తాను అది చేయకూడదు. ఈ దానియేలు యొక్క వీక్నెస్ పాయింట్ ఏమిటి అని అంటే, దానియేలు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. యోబు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రత్యుత్తరాన్ని పొందటం చూస్తూ ఉంటుంటే దేవుడు యోబు మాట్లాడుకుంటడం అనేది అపవాదికి నచ్చలేదు. ఇక్కడ దానియేలు ముమ్మారు ఆయన ప్రార్థన చేసుకోవటము అనేది అపవాదికి నచ్చలేదు. ఎలాగైనా ఆయన చాప్టర్ని క్లోజ్ చేయాలి అనుకున్నాడు. ఈ అధిపతులు, అక్కడున్న అధికారులు ఏం చేశారు అనంటే, దావీదును పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. దీని విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దానికి శిక్ష ఏమిటి అనంటే, దానియేలును తీసుకొని సింహపు బోనులో వేయాలి. ఎప్పుడైతే వేసేసాడో రాజుగారికి చాలా బాధ అనిపించింది. దానియేలు యొక్క జీవితాన్ని నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. దానియేలు సామాన్యమైన వ్యక్తి కాదు. 3 రాజుల దగ్గర తాను పనిచేశాడు. 3 రాజుల దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తి. అతడు యథార్థవంతుడిగానే ఉన్నాడు, ఎప్పుడూ తాను నీతిమంతుడిగానే ఉన్నాడు. ఆయన పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పాపం అతనిలో ఏమి తప్పు ఉందని నేను సింహబోనుల్లో వేసేసాను. ఆయన ఒకటే అనుకున్నాడు, ఆయన దేవుడు అతన్ని రక్షిస్తాడు అనుకున్నాడు. ఆ రోజు రాత్రి చాలా బాధపడుతున్నాడు. వాయిద్యకారులు వస్తే మీరు ఈరోజు మ్యూజిక్ ప్లే చేయొద్దు అన్నాడు. నాట్యం చేసే వాళ్ళు వస్తే మీరు ఇప్పుడు డ్యాన్స్ వేయొద్దు అన్నాడు. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లారిద్దా అని ఎదురు చూస్తున్నాడు. వేకువజామునే తాను లేచాడు. లేచిన తర్వాత చదవండి అంటే, తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. చూడండి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. చాలండి. జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, యోబు దగ్గర కూడా నా సేవకుడు అయిన యోబు సంగతి నీవు ఆలోచించితివా? రాజు గుహ బయట నిలబడి ఆయన అంటున్న మాట, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు ఏమన్నాడు? మళ్ళొకసారి చదవండి అక్కడ. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు, నిత్యము నిన్ను సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? చాలండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఒక మంచి వాగ్దానం మనకి. దేవుని కొరకు మనం నిలబడితే, దేవుని పిల్లలంగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే, నిత్యము మనల్ని కాపాడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కొన్నిసార్లు దేవుని పిల్లలము అని పిలువబడటానికి మనం భయపడుతూ ఉంటాం. దేవుని పిల్లల్లాగా జీవించటానికి కుటుంబాలను వదిలిపెట్టి, లోకాన్ని వదిలిపెట్టి, దేవుని పిల్లలముగా పిలువబడటం కొరకు, ఆయన కొరకు నేను దేవుని ప్రజను అని పిలిపించుకునే అవకాశాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా లోకానికి భయపడి మనం
నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. ఒకటి గమనించండి, జీవము కలిగిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నిత్యము మనల్ని కాపాడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. సింహాలే దావీదును ఏమీ చేయలేకపోయాయి. అప్పుడు దానియేలు ఇచ్చిన మంచి సమాధానం చూడండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడి తిని, అంత మాత్రమే కాదు, రాజుని అంటాడు, నీ దృష్టికి నేను నేరము చేయని వాడును కదా అని అంటాడు ఆయన. దేవుని దృష్టిలో తాను బాగున్నాడు, అలానే రాజుగారి దృష్టిలో కూడా తాను ఎలాంటి నేరము అనేది చేయలేదు. అయినప్పటికీ అపవాది యొక్క ఆలోచన ఎలాగుంది? ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఆ దేవుని పిల్లలు మృంగుదమా అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. యోబునే పట్టుకున్నాడు, దావీదునే పట్టుకున్నవాడు, దానియేలునే పట్టుకున్నవాడు, మన సంగతి ఏంటి? మన జీవన శైలి అనేది ఎలాగుంటూ ఉంటుంది? ఇక్కడ భూమి మీద మనము బ్రతికి ఉన్నంత కాలము, భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం మనకు ఎవరికి కనపడకపోవచ్చు. కానీ రాత్రింబగళ్ళు మన గురించి వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఆ కంప్లైంట్ని బట్టి ఒకవేళ మన నిత్యత్వాన్ని మనం కోల్పోతే, పౌలు గారి మీద కూడా ఇలాంటి నేరం వచ్చింది. చూడండి, అపోస్తుల కార్యాలు 25వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం. మీరు నా మీద మోపుచున్న నేరము నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు నా మీద మోపుచున్న నేరము నిజము కాని ఎడల. ఇది క్రైస్తవ సాక్ష్యం. ఎలాంటి నేరము అనేది మీరు మోపలేరు. ఇంతకు నేరము అంటే ఏంటి? ఇంతకు ఈ విషయం మనం మాట్లాడుకోవాలి. నేరము అంటే ఏంటి? దీనికి 2 జవాబులు ఉన్నాయి. నేరము అంటే నేరం చేసింది చెప్పటం, చేసింది చెప్పటం నేరం. ఇంకోసారి ఉంటుంది, చేసినా చేయకపోయినా మన గురించి ఎక్కుతెరువులు చెప్తూ ఉంటారు చూసి, అది కూడా నేరమే. చేసింది చెప్తారు, అలానే చెయ్యంది కూడా నేరం మోపుతూ ఉంటారు. ఇది నేరం. ఇప్పుడు దానియేలు దగ్గరకు వచ్చేసరికి, యోబు దగ్గరకు వచ్చేసరికి చేయకపోయినా కూడా నేరం మోపుతూ ఉన్నాడు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి అపవాది దగ్గర అసలు క్లీన్ విట్నెస్ అనమాట, సాక్ష్యాధారాలతోని వాడు ఏం చెప్తాడు? ఈరోజు ఆదివారం మందిరం మానేసి మరి వీడు సినిమాకు వెళ్ళాడు, సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈరోజు వీడిలా తాగటానికి వెళ్ళాడు, నా దగ్గర సాక్ష్యం ఉంది. ఈరోజు వీడు ఇలా ఆ ప్రదేశానికి వెళ్ళాడు, నా దగ్గర సాక్ష్యం ఉంది. ఈరోజు వీడు లేకపోతే పలానా వ్యక్తి ఇలా మాట్లాడారు, పైకి ఆత్మీయంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, కానీ వాళ్ళ బిహైండ్ సీన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. సాక్ష్యాధారాలతో నేను మీ దగ్గరికి వస్తూ ఉన్నాను. వీడి యొక్క లక్షణం ఏమిటి అని అంటే, ఎలా చూపిస్తాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయి చిన్న విషయము అనేది చిన్నదైనా కూడా అపవాది దాన్ని ఎలా చూపిస్తాడు అని అంటే భూతద్దంతో చూపెడుతూ ఉంటాడు. విషయము అనేది చాలా చిన్నది అయినా కూడా ఫిర్యాదు అనేది ఎలా చేస్తూ ఉంటాడు అని అంటే చాలా గొప్పదిగా చూపెడుతూ ఉంటాడు. వీడు ఖచ్చితంగా వీడు నరకానికి పోవాల్సిందే, వీడిని క్షమించడానికి వీలే లేదు, నువ్వు వాడి గురించి ప్రాణం పెట్టావు కానీ వాడికి ఏమాత్రం కృతజ్ఞత లేదు. 1000 సార్లు దేవుని యొక్క సువార్తను తాను విన్నాడు, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం వింటానే ఉంటాడు, కానీ వాడు హృదయము అనేది మారదు. అనవసరంగా నువ్వు ఆయన గురించి కష్టపడుతూ ఉన్నావు. అర్జెంటుగా అతన్ని నువ్వేం చేయాలి అని అంటే నిత్య నరకాగ్నిలోకి నాతో పాటు వాడిని పంపించేయి. ఎలా ఉన్నాడు ఈయన ఫిర్యాదు? విషయము అనేది చిన్నదైనా కూడా ఎలా చూపిస్తూ ఉంటాడు? భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంటాడు, చాలా గొప్పదిగా తాను చూపిస్తూ ఉంటాడు. కనుక ఈ దాడి అనేది యోబు మీద జరుగుతూ ఉంటున్నప్పుడు తనను తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. వాళ్ళ 3 స్నేహితులు వస్తున్నారు,
చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ నువ్వేదో చేసావు కాబట్టే నీకు ఇదంతా జరుగుతుంది అని చెప్తూ ఉంటున్నప్పుడు ఆయన చెప్పుకోవాల్సింది ఇదంతా, లేకపోతే చెప్పుకునేవాడు కాదు పాపం యోబు గారు. నేను దేవునికి మధ్య మా ఇద్దరికి మంచి సహవాసం ఉంది, దేవుడు ఎలా జీవించాలి అని కోరుకుంటున్నాడో నేను అలాగే జీవిస్తున్నాను, దేవునికి ఎలాంటి గుణలక్షణాలు ఉన్నాయో నేను అలాంటి గుణలక్షణాలే కలిగి ఉన్నాను. నేను ఒకటే అనుకున్నాను, నా మీద నేరం మోపడానికి ఏమాత్రం అవకాశం లేదు. నేను కన్యకను కూడా చూడలేదు, నేను నా హృదయంలో వేరే పరస్త్రీ గురించి కూడా మోహపు చూపుతో నేను చూడలేదు. నేను పరిశుద్ధంగా ఉన్నాను. నేను పేదవారిని చూస్తూ ఉంటున్నప్పుడు, తండ్రి లేని వాళ్ళని చూస్తూ ఉంటున్నప్పుడు, విధవరాలను చూస్తూ ఉంటున్నప్పుడు నేను దయాదాక్షిణ్యత అనేది నేను చూపించాను. ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఉంటుంటే నేను వెళ్ళి వాళ్ళ యొక్క దవడ పళ్ళను నేను పగలగొట్టి వాళ్ళ విషయంలో నేను నీతే చేశాను, నేను న్యాయమే చేశాను, నేను ఎక్కడా మిస్టేక్ అనేది కనపడదు అనుకుంటూ తాను ఏమన్నాడు అని అంటే, ఇంకా నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని తాను ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ఈ మాట అన్నాడు. చూడండి, యోబు 9వ అధ్యాయము, యోబు గ్రంథం 9వ అధ్యాయము 33వ వచనం చూడండి. 33వ వచనం. మైక్లో ఒకసారి చదవండి అంటే నాకు వినపడట్లేదు. 34 అన్నా 9:33. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు, మా ఇద్దరి మీద చేయి ఉంచగలిగిన మధ్యవర్తి మాకు లేడు, ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. చాలండి. యోబు యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, ఒక మధ్యవర్తి అనేది మా ఇద్దరి మధ్య ఉంటే బాగుండు. దేవుడున్నాడు, ఇక్కడేమో మా స్నేహితులు ఉన్నారు. నా భార్య రోజు నీ యథార్థని విడిచిపోయి దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు అని నన్ను తిడతా ఉంది. నా ఆరోగ్య పరిస్థితి ఏమో సరిగా లేదు. నేను ప్రతిరోజు నేను ఎలాంటి తప్పు చేయలేదు అని నాకు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. దేవుడు ఎన్నడూ అన్యాయం చేయడు అని నేను చెబుతానే ఉన్నాను. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, ఈయనకున్న ఒకటే ఆలోచన. ఇప్పుడు మొట్టమొదటిసారి తను ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, నాకు వాళ్లకు మధ్య ఒక మధ్యవర్తి ఉంటే ఎంత బాగుండు. గమనించండి, పాత నిబంధన గ్రంథంలో మీడియేటర్ లేడు. పాత నిబంధన గ్రంథంలో మానవునికి దేవునికి మధ్య మధ్యవర్తి అనబడిన వాళ్ళు ఎవరు లేరు. యోబుకు మధ్యవర్తి డైరెక్ట్ ఎవరు అంటే దేవుడే, ఇంకెవరూ లేరు. కానీ ఇక్కడ అందుకని అది యోబు గారికి తెలీదు. యోబు గారికి అపవాది నా మీద దాడి చేస్తున్నాడు, అపవాది దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఛాలెంజ్ చేసి నా మీద దాడి చేస్తున్నాడు అనేది యోబుకు తెలీదు. దేవుడే నా మీద ఉన్న చెయ్యిని తీసేశాడు, దేవుడే నా చుట్టూ ఉన్న కంచెని తీసేశాడు అని యోబు గారికి పాపం తెలీదు. చాలా అమాయకంగా ఉన్నాడు. కానీ తన హృదయంలో తాను అనుకుంటున్నాడు ఏమిటి అని అంటే, నేను నేటి దినం వరకు కూడా చాలా యథార్థంగానే నేను జీవిస్తూనే ఉన్నాను. అయితే ఈ సమయంలో నాకున్న ఆలోచన ఏమిటి అని అంటే, ఒక మధ్యవర్తి ఉంటే బాగుండు. ఆ మధ్యవర్తి ఉండి, యోబు నిజంగా ఎలాంటి తప్పు చేయలేదయ్యా, ఆయన ఏదో తప్పు చేయటం ద్వారా ఈ శిక్ష అనేది ఇతని మీదకి రాలేదు అని చెప్పగలిగిన ఒక మంచి మధ్యవర్తి ఉంటే బాగుండు అని తాను కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా చూడండి 33వ అధ్యాయం, యోబు 33వ అధ్యాయము 23వ వచనం. యోబు 33:23. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి. చాలండి. ఇప్పుడు యోబు గారు ఒక ఆలోచన ఏమిటి అని అంటే, మా ఇద్దరి మధ్య
ఒక మధ్యవర్తి ఉంటే బాగుండు అన్నాడు. ఇంకొంచెం పీక్స్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళ దాడి జరుగుతూనే ఉంటుంది. 10 మంది పిల్లలు ఎట్ట చనిపోతారయ్యా? నీ దగ్గర ఉన్న 7,000 గొర్రెలు ఎలా చచ్చిపోతాయ్యా? నీ దగ్గర ఉన్న 3,000 ఒంటెలు ఒక దినాన్ని ఎవరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారయ్యా? నీ దగ్గర ఉన్న 500 ఎడ్లు ఆవులన్నీ ఎవరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారయ్యా? నీ దగ్గర ఉన్న 500 గాడిదలు ఒక దినాన్ని ఎలా చచ్చిపోతాయ్యా? ఒక దినాన్న నీ ఆస్తంతా ఎలా పోద్ది? నువ్వేదో తప్పు చేసావు కాబట్టే, నీ జీవితంలో ఏదో తెలియకుండా నువ్వేదో వేషధారంలాగా ఉన్నావు, ఏదో చేసావు కాబట్టే నీకు ఇవన్నీ ఒకే ఒక దినాన్న నీ మీద ఇంత దాడి జరిగింది. నడినెత్తి నుండి అరికాలు వరకు నీకు పుండ్లు వచ్చేసాయి. నీ శరీరము అనేది చీకిపోతూ ఉంటుంది. ఇట్లాంటి దారుణమైన శిక్ష రావడానికి గల కారణం ఏమిటి అని అంటే, మా ముందు నువ్వు మంచిగా ఉండటానికి ప్రయత్నం చేసావు, కానీ బిహైండ్ ద సీన్ ఏదో జరిగింది, నువ్వు దాస్తున్నావు అంటూ ఉన్నప్పుడు ఆయన నెత్తి నోరు మొత్తుకుంటూ ఆయన అంటున్న మాట ఏంటంటే, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడైన వాడు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండుట మంచిది అంటున్నాడు. మామూలు వాళ్ళు ఉంటే కుదరదు. ఈ వేలాది దూతలలో గనుడు ఎవరైతే ఉంటారో ఆయన వచ్చి చెబితే కానీ వీళ్ళు నమ్మేటట్టున్నారు. ఇప్పుడు దేవుని పిల్లల మీద నేరాలు ఎలా వస్తున్నాయి? ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నాను అనంటే, మేడగది సంఘం ప్రారంభించబడి 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలు దాటినప్పుడు మనం ఆత్మీయంగా మనము బలపడుతూ ఉంటున్నప్పుడు, వాక్యానుసారంగా మనము జీవించటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నప్పుడు, ఒక తరములో నుండి మరొక తరము అనేది ఇలా ట్రాన్సిషన్ అనేది ప్రారంభించబోతూ ఉన్నప్పుడు, అంటే మీ తరం తర్వాత మరొక తరము అనేది రాబోతూ ఉన్నప్పుడు, ఒక తరము అనేది రానీయకుండా వాడు ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు, మన మీద ఫిర్యాదులు వాడు చేస్తూ ఉంటాడు, మన సాక్ష్యాన్ని వాడు పాడు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క మహాకృప ఏమిటి అంటే, పాత నిబంధన గ్రంథంలో అయితే, పాత నిబంధనలో ఉన్న వ్యక్తుల దగ్గరికి అయితే మధ్యవర్తి లేడు. కానీ ఎప్పుడైతే మనం నూతన నిబంధనలో ఉన్నామో, ఎప్పుడైతే మనం సంఘకాలంలోకి వచ్చేసామో, మన తరపున ఎవరున్నారు అని అంటే, ఇక్కడ ఉంది కదా, వేలాది దూతలలో ఘనుడు ఒకడు అనే మాట ఉంటుంది కదా, అంతకు మించిన వ్యక్తి మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. యోబు కాలం కంటే మనం ఎంత ధన్యులమో. పాపం యోబు గారికి మధ్యవర్తి లేడు, దావీదు గారికి మధ్యవర్తి లేడు, దానియేలు గారికి మధ్యవర్తి లేరు. చాలామంది మహానుభావులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి మధ్యవర్తులు లేరు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి మన ఆత్మీయ జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మనము దేవుని పిల్లలంగా పిలువబడటానికి మనకే డౌట్ ఉంటుంది. నేను ఆత్మీయంగా నేను ఉంటున్నానా లేదా అనేది మనకి తెలుసు. ఆత్మీయంగా ఆత్మచేత మనం నడిపించబడుతున్నామా, శరీరం చేత మనం నడిపించబడుతున్నామా అనేది మనకి తెలుసు. మనం ఖచ్చితంగా సరిగా ఉండట్లేదు అనేది మనకు తెలుసు. కానీ మన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు మనకున్నాడు. ఈయన ఫలానా వ్యక్తి ఎందుకు మందిరం రావట్లేదో తెలుసా అంటాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి. ఫలానా వ్యక్తి ఏం చేశాడో తెలుసా అని చెప్తూ ఉంటాడు. ఫలానా ఆవిడ గురించి ఏమని మాట్లాడిందో తెలుసా అని చెప్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితులలో
మన మధ్యవర్తి ఏం చేస్తూ ఉంటాడు అని అంటే వాడు చెప్పిందంతా అబద్ధం అంటాడు. వాడు చెప్పిందంతా అబద్ధం. అసలు ఫలానా పరిస్థితుల్లో తాను మందిరం మానేయటానికి గల కారణం ఇది, ఆవిడ ఇలా మాట్లాడడానికి గల కారణం ఇది, ఆయన ఆ పరిస్థితులలో ఇలా వెళ్ళటానికి గల కారణం ఇది, ఇలా వాళ్ళు చేయటానికి గల కారణం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే నిత్య నరకాగ్నులను తప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ అపవాది ఏం చేస్తూ ఉన్నాడు అనంటే నేరాలన్నిటి ఆయన ముందు ఇలా కుమ్మరించి ఉప్పేసి కారం వేసి మసాలా వేసి దాన్ని డీప్ ఫ్రై చేసేసి ఇంపైన సువాసనలాగా మనల్ని నిత్య నరకాగ్నిలోకి పాడేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ మన దగ్గర మనం నిజంగా ఎంత ధన్యులము అనంటే ఈ దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. 5 నిమిషాలలో వర్తమానాన్ని ముగిచ్చేస్తాను. ఈ మధ్యవర్తి చేసే పని ఏమిటి? ఇది చెప్పకపోతే వాక్యము అనేది ముగింపులోకి రాదు. మళ్ళీ చెప్తాను. ఇప్పటి వరకు ఏం చెప్పాను అనంటే అపవాది ఏం చేస్తూ ఉంటాడు? మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చేస్తూ ఉంటాడు? రాత్రింబగలు వాడు చేస్తూ ఉంటాడు. చురుగ్గా వాడు పని చేస్తూ ఉంటాడు. చిన్నదైనా కూడా ఆ విషయాన్ని చాలా గొప్పదిగా చేసేసి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే యేసుక్రీస్తు అను నరుడు ఎట్లా ఉంటాడు అనంటే వచనాలు మాత్రమే చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వచనాలు రాసుకోండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట ఉంటుంది. నా చిన్న పిల్లలారా, యేసుక్రీస్తు అను ఉత్తరవాది మనకు ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? ఉత్తరవాది అంటే అడ్వకేట్. అడ్వకేట్ ఏం చేస్తూ ఉంటాడు? ఎబిరేజర్ అనే చెప్పాలి. అడ్వకేట్ ఏం చేస్తూ ఉంటాడు? అవతల కూడా నేరారోపణ చేస్తూ ఉంటుంటే యువతల ఈ ఉత్తరవాది ఏం చేస్తూ ఉంటాడంటే వాదిస్తూ ఉంటాడు. కనుక ఇప్పుడు వాడు మన మీద ఎన్ని ఫిర్యాదులు చేస్తూ ఉన్నా ఇప్పుడు క్రీస్తు యేసు అను నరుడు ఏం చేస్తూ ఉంటాడంటే మన పక్షాన ఆయన ఉత్తరవాదిగా తానుంటూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అన్న మాట ఉంటుంది. వీడేమో మన నేరాలన్నీ చెప్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారేమో ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన ఉత్తరవాదిగా ఉండటం మాత్రమే కాదు, ఒక ప్రధాన యాజకుడు ఎలాగైతే సంవత్సరమునకు ఒకసారి వెళ్ళి పాప ప్రక్షాళన కొరకు ఆయన నైవేద్యాన్ని వాటన్నిటిని బలిని అర్పిస్తూ ఉంటాడో, ఈ ప్రధాన యాజకుడుగా ఆయన పరలోకంలో దేవుని యొక్క సింహాసనం మీద నిలబడి వీడు చేసేది తప్పు, ఈయన ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు, ఈయనలో అలాంటి పాపం ఏమీ లేదు అనుకుంటూ పాపాన్నింటిని తుడిచివేయటానికి దాన్ని కవర్ చేయటానికి తాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు చాలా గమనించండి, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. పాపాలను కవర్ చేయడు యేసుక్రీస్తు ప్రభువారు. పాత నిబంధన పద్ధతి అంతా ఏమిటి అని అంటే బలులు అర్పించడం అనేది పాపాలన్నిటిని కవర్ చేయటం. పాపాలన్నిటిని ప్రధాన యాజకుడు ఏం చేస్తూ ఉండేవాడు? వీళ్ళు పాపం చేశారు వాటన్నిటిని కవర్ చేస్తూ ఉండేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సిలువలో తాను ప్రాణం పెట్టాడో ఈ పాపాలను కనపడకుండా కవర్ చేయటం కాదు, కంప్లీట్గా తన స్వరక్తము అనేది చిందించి ఈ పాపాలన్నిటిని తాను ఏం చేశాడు? తుడిచివేసేసాడు. ఒక మచ్చ అనేది లేదు మనలో. మచ్చ అనేది లేకుండా యేసు ప్రభు ఏం చేశాడు అని అంటే ఎంత భూతద్దం పెట్టి వాడు చూడటానికి ప్రయత్నం చేసినా నిజంగా మనం ఎంత భాగ్యులము అని అంటే ఈ మధ్యవర్తి మనకు లేకపోతే, ఈ ఉత్తరవాది అనేది మనకు లేకపోతే భూతద్దం అవసరం లేదు, ఎన్ని కనపడతాయో. ఈ ప్రధాన యాజకుడు మన పాపాలన్నిటిని తాను తుడిచివేసేసాడు. 3వది హెబ్రీయులకు రాసిన పత్రిక 9:24 ఉంటుంది. ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు ముందుగానే పరలోకమందు ప్రవేశించెను అన్న మాట ఉంటుంది. వీడు రాత్రింబగళ్ళు ఇటు అటు తిరుగుతూ దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాడు కదా. అయితే ఇలా కుదరదనుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అని అంటే వీడు రాకముందే, మనమందరం దేవుని న్యాయపీఠం మీద నిలబడక ముందే
యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ముందుగానే దేవుని సముఖమందు పరలోకమందు ప్రవేశించెను. ఇప్పుడు నేను మీరు దేవుని న్యాయసింహాసనం ముందు నిలబడక ముందే అక్కడ మన తరపున ఎవరు నిలబడతారు? కోర్టులో ఒక కేసు ఉందండి. కోర్టులో కేసు ఉన్నప్పుడు ఆయన న్యాయాధిపతి వస్తూ ఉంటాడు, యువతల వాదించే వ్యక్తి వేరేవాడు ఉంటాడు. మన ఉత్తరవాది లేకపోతే మన అడ్వకేట్ రాకపోతే మన హృదయం ఎలా ఉంటుంది? ఇంకా రాలేదా, మీ లాయర్ గారు రాలేదా అంటే ఎలా ఉంటుంది? ఇక ఆయన రాలేదు కానండి అనుకుంటే ఈయన వాదించుకుంటూ వెళ్ళిపోతుంటే ఎంత భయం ఉంటుంది. కానీ మన మధ్యవర్తి ఎలాగున్నాడు అని అంటే మనం ఇంకా రీచ్ కాలేదు. మన గురించి అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. అప్డేట్ అనేది అందుతూ ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే మనకు ముందుగానే ఆయన పరలోకమందు ప్రవేశించి, రాకేష్ ఆ రోజు అలా తిట్టాడు కానీ దానికి గల కారణం ఉంది. పలానా జ్యోతి ఆమె ఇలా చేసింది కానీ దానికంటూ ఒక కారణం ఉంది. పలానా అన్న మందిరానికి ఎందుకు రాలేదు అని అంటే దానికంటూ ఒక కారణం ఉంది. ఆ క్షణాన తాను భావోద్రేకానికి లోనైపోయాడు, కానీ తరువాత తాను గ్రహించగలిగాడు. తరువాత దేవుని మందిరానికి చక్కగా తాను వస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? మనలో ఉన్న పాజిటివిటీని అన్నింటినీ దేవునికి పరిచయం చేస్తూ ఉంటాడు. ఆ ఒక్క కారణం చేత మనం పరలోకానికి మనం అర్హులంగా అవుతూ ఉన్నాం. ఇంకా తాను ఏం చేస్తూ ఉన్నాడు? 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. 7వ అధ్యాయము 25వ వచనం, నిరంతరము మన పక్షమున విజ్ఞాపన చేయుచూ ఉండెను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది, దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఆయన విజ్ఞాపన చేయుచూ ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మధ్యవర్తి అయి తను ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమ్చంద్ అర్జెంటుగా నరకానికి వెళ్ళాల్సిందే, వాడు ఎంత వాదిస్తూ ఉన్నా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మన తరపున విజ్ఞాపన చేస్తూ ముందుగానే వెళ్ళిపోయి ఆయన ఉత్తరవాదిగా నిలబడి ఒక ప్రధాన యాజకుడిగా తాను ఏం చేస్తూ ఉన్నాడు అంటే అసలు కొంచెము కూడా ఒక మచ్చ అనేది లేకుండా, తెలుసు కదా, ఆయన వచింప సఖ్యము కాని మూలుగులతో ఆయన మన తరపున ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేయించు ఉండెను. మన తరపున యేసుక్రీస్తు ఏడవటం ఏంటండి? వచింప సఖ్యము కాని మూలుగులతో ఆయన ఏడవటం ఏంటి? మనకే ఆ భారం లేదు. మన పిల్లలు మందిరానికి రారు. మన పిల్లలు మందిరాన్ని మానేసి సినిమాలకు వెళ్తూ ఉంటాడు, షికార్లకు వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు. మనం మాత్రం వచ్చాం. మనకు లేని భారం ఈయనకెందుకు? మనకు లేని ఏడుపు ఈయనకెందుకు? వచింప సఖ్యము కానీ మూలుగులు ఆయనకెందుకు? ఒకటి, ఆ నరకము యొక్క తీవ్రత అనేది ఎలాగుంటుందో దేవునికి మాత్రమే తెలుసు. ఆ నరకంలో వెళ్ళిపోయిన దేవుని పిల్లలు నరకంలో కాలుతూ ఉంటుంటే ఆ పైచాచిక ఆనందం నేను మాత్రమే అనుభవించటం కాదు, నేను మాత్రమే నలిగిపోవటం కాదు, నాతో పాటు వీళ్ళందరూ నాశనం అయిపోవాలనేది వాడికి ఒక కుళ్ళు. నేను బాగుపడలేదు, నాతో పాటు ఇంకెవడు బాగుపడొద్దు అని కోరుకోవటం అనేది అపవాది యొక్క లక్షణం. కనుక అపవాది నేరారోపణ చేస్తూ ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశాలు దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు వాటిని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన తరపున ఒక మధ్యవర్తి ఆయన క్రీస్తు యేసు అను నరుడు మనకు తోడుగా ఉన్నాడు. ముగింపులో ఒక మాట చెప్తాను. అపవాది నాశనాన్ని కోరుకుంటూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక విజయవంతమైన జీవితాన్ని తాను కోరుకుంటూ ఉంటాడు. ఈ జీవితం లేకపోతే ఈ పరలోకము అనేది ఎలా మనకు అనుగ్రహించబడింది అంటే మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించడం ద్వారా పాపాలు అనేది ఇప్పుడు నా బాడీని ఎలాగుంది అంటే ఈ బట్టలు అనేది ఎలా కవర్ చేశాయో అలా కవర్ చేయలేదు ఆయన. ఆయన ఏం చేశాడు అని అంటే
వీటన్నిటిని సంపూర్ణంగా పాపాలన్నిటినీ ఆయన ఇలా తుడిచి వేసేశాడు. అందుకు మనం ప్రభువుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మన పాపంలోనే మనం ఉంటే మనం ఎన్నడూ పరలోకానికి వెళ్ళలేము. మనకి గిల్టీ ఫీలింగ్, నేను పాపిని, నేను పరలోకానికి వెళ్తానో లేదో అన్న ఒక ఏమంటారు అది అపరాధ భావం అనేది మనకి ఎప్పుడూ మనం ఉంచుకోవద్దు. మంచి శుభవార్త ఏమిటి అంటే యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో మన పాపాలన్నిటినీ ఆయన తుడిచి వేసేశాడు. అందుకు ఆయనకు మనం కృతజ్ఞత కలిగి, యోబు ఎలాగైతే ప్రభువులాగా జీవించటానికి ప్రయత్నం చేశాడో మనం కూడా అలా జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ దాడి జరుగుతూ ఉందా, పర్వాలేదు. మన చుట్టూ ఏముంటుంది? దేవుని యొక్క కంచె అనేది ఉంటుంది. మన మీద ఏముంటుంది? దేవుని యొక్క హస్తము అనేది మన మీద ఉంటుంది. కనుక ఈ క్షణకాలికమైన పరిస్థితులను బట్టి మనం ఎన్నడూ భయపడద్దు. దేవుని కొరకు మనం భూమి మీద నమ్మకంగా మనం జీవించాలి. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేయవేద్దాం.